హాయ్ అండి అందరికీ ఆర్ఐ ఇన్ఫ్రా ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఓపెన్ ప్లాట్స్ మీద చేస్తే బెస్టా, అపార్ట్మెంట్ మీద చేస్తే బెస్టా అనేది నాకు తెలిసిన మేరకు నేను చెప్తానండి. ఎప్పుడు కూడా ఓపెన్ ప్లాట్స్ మనకి చాలా బెనిఫిట్ అవుతుందండి కంపేర్ టు అపార్ట్మెంట్స్తో పోలిస్తే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 20 లక్షలు ఉంది, లేదా ఒక 15 లక్షలు ఉంది. ఈ 15 లక్షలని మనం తీసుకెళ్ళి ఓపెన్ ప్లాట్ మీద తీసుకుంటే అది 100 స్క్వేర్ యార్డ్సా 200 స్క్వేర్ యార్డ్సా మనకు ఒక ప్లాట్ వస్తుందండి. అపార్ట్మెంట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. అంటే మనం పెట్టిన అమౌంట్ని ఏదైతే 25% వరకే ల్యాండ్ మీద అవుతుంది, మిగిలిన అమౌంట్ 75% కన్స్ట్రక్షన్ వాల్యూ మీద తీసుకుంటుంది. దానివల్ల ఏంటంటే ఎప్పుడు కూడా నాకు తెలిసినంత మటుకు మనకు అపార్ట్మెంట్ల కంటే ఓపెన్ ప్లాట్స్ చాలా బెస్ట్ అండి. అంటే ఓపెన్ ప్లాట్స్ తీసుకునేటప్పుడు కూడా ఎలా ఉంటుందంటేనండి, మనము ఏదో సిటీకి బాగా దూరంగా వస్తున్నాయి కదా అని ఎక్కడో కొనేసి ఒక 2000-3000లో అది ఒక 10,000 అవ్వాలి, లేదంటే 20,000 అవ్వాలి అంటే అది ఇమ్మీడియట్గా అవ్వదండి. మనం తీసుకునే దగ్గర ఎలా ఉంటుంది, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డెవలప్మెంట్స్ చేశారు, వెంచర్ చుట్టూతో డెవలప్మెంట్స్ కూడా మనకి ఇంపార్టెంట్. వెంచర్ డెవలప్మెంట్స్ ఏంటంటే కంపెనీ వాళ్ళు చేస్తారు కంపల్సరీగా, అది డిటీసీపీ అప్రూవల్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం, హెచ్ఎండి అప్రూవల్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం జరుగుతుంది. బట్ కానీ మనకి చుట్టూతా ఉన్న డెవలప్మెంట్స్ లైక్ సైట్ చుట్టూతా ఎవరు డెవలప్ చేయరండి. సైట్ చుట్టూతా డెవలప్మెంట్లు గవర్నమెంట్ వాళ్ళు చేయాల్సిందే. అంటే కాలేజెస్ ఉన్నాయా, ఇండస్ట్రీస్ ఉన్నాయా, నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయా, పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయా, ఐటీ సెక్టార్స్ ఉన్నాయా, ఐటీ క్యారిడార్స్ వస్తున్నాయా, ఇవన్నీ కూడా చుట్టూతో మనం చేసేవి కాదండి డెవలప్మెంట్స్. ఇది గవర్నమెంట్స్ ఎక్కడెక్కడైతే ఇలాంటివి ఉంటాయో అలాంటి చోట్ల వేసిన వెంచర్స్కి ఎక్కువ మనకి రెప్యుటేషన్ వస్తుందండి. ఇలాంటి చోట మనం ఏంటంటే ప్రాజెక్ట్లో మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకి బెనిఫిట్స్ బాగుంటాయి. అట్ ద సేమ్ టైం మనం ఒక ప్లాట్ ఈరోజు తీసుకున్నారండి, ఈరోజు తీసుకొని ఒక 6 మంత్స్ తర్వాతనో 1 ఇయర్ తర్వాతనో ఒక 3 ఇయర్స్ తర్వాతనో అది అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ర్యాపిడ్ గ్రోత్ ఉండొచ్చు. ఇప్పుడు గ్రోత్ లేని చోట ఎలా ఉంటుందంటేనండి, ఇప్పుడు మనం ఒక 10,000 పెట్టి కొన్నాము, అది 20,000 అవ్వాలి, 30,000 అవ్వాలి మనం ఎక్స్పెక్ట్ చేయటం 3 to 4 ఇయర్స్లో అది ఒక్కొక్కసారి జరగకపోవచ్చు. ఎప్పుడైనా కానీ మనం ఓపెన్ ప్లాట్ల మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు మినిమం ఒక 5 నుంచి 10 ఇయర్స్ మనం టెన్యూర్ పెట్టుకోవాలండి. ఒక 10 ఇయర్స్ వరకు మనం దాన్ని టచ్ చేయకుండా ఉండగలిగితే మనకి రేపు ఆ తర్వాత మనకి గ్రోత్ చాలా బాగుంటుంది. ఓపెన్ ప్లాట్స్ ఏంటంటేనండి, ఈరోజు మనం చూసుకుంటే పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఎక్కువ మంది ఏంటంటే ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్లే వాళ్ళంతా రిచ్ అయ్యారండి. అంటే బిజినెస్ కానివ్వండి, ల్యాండ్స్ కానివ్వండి, ఇలాంటి వాటి మీద మీకు ఎక్కువ మనకి ర్యాపిడ్ గ్రోత్ పెరుగుతుంది. కానీ దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది మీకు సినిమా ఇండస్ట్రీ నుంచి, రాజకీయాల నుంచి కానివ్వండి, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ కానివ్వండి, వచ్చిన మనీ అంతా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ రోజున పొజిషన్స్ బాగున్నాయండి. అందుకని నేను చెప్పేది ఏంటంటే, మనకు ఉన్నంతలో మనం చేసే జాబ్ని బట్టి, చిన్న బిజినెస్ని బట్టి ఎవ్రీ పర్సన్ నాకు తెలిసినంత లైక్ వాళ్ళ స్పాన్ ఒక 40 ఇయర్స్ వాళ్ళు జాబ్ చేస్తారు, లేదా ఒక 45 ఇయర్స్ బిజినెస్ చేస్తారంటే ఆ టెన్యూర్లో 3 to 4 ప్లాట్స్ అయినా మినిమం వాళ్ళు కనుక కొనుక్కోగలిగితే ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటేనండి, ఒక పొజిషన్ వచ్చేసరికి ఆ 4 to 5 ప్లాట్స్లో ఒక ప్లాట్ మంచి పొజిషన్లో ఉంటుంది. ఆ మంచి పొజిషన్లో ఉన్న ప్లాట్లో మిగిలిన ఒక 2 అటు ఇటు ఉన్న వాటిని మనం అమ్మేసి ఈ ప్లాట్లో మనం కన్స్ట్రక్షన్ చేసుకొని ఒక అపార్ట్మెంటో, ఒక ఇండిపెండెంట్ హౌసో మనం ఉండటం కాకుండా ఒక 4 రూముల్లాగా వేసినా కానివ్వండి, మనకి ఆ వచ్చే రెంట్ మీద మనం గెటాన్ అయ్యేలాగా ఉంటుందండి మిగిలిన లైఫ్లో. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు, నా పర్సనల్గా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయడానికి మీరు రండి. మా ఛానల్ ఆర్ఐ ఇన్ఫ్రా అండి. మీరు ఇంకేదైనా వివరాలు కావాలన్నా, లేదు నాకు ఏదైనా మీరు సజెషన్ ఇవ్వాలన్నా నాకు కమెంట్స్ చేయండి. ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.